హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చాను. ఈ రాయ బ్లాక్ మ్యాజిక్ స్టోన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది భూమిలోనే దొరికింది, కానీ మ్యాగ్నెట్ అంటుకుంటుంది. అది ఈ రాయి ఏంటన్నది మీకు ఏదైనా తెలిస్తే కామెంట్లు చెప్పండి. అయితే ఇలాంటి రాళ్ళు చాలా అరుదుగా దొరుకుతాయి. సో ఇది బ్లాక్ డైమండ్ అంటానికి ఏమీ లేదు. ఈ రాయి చూడండి, ఇది రెడ్ షెపైర్ అని చెప్పని అన్నారు. సరే, అది రెడ్ షెపైర్ అలా ఉంటుందని నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ పెట్టండి. ఈ రాళ్ళు చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు. ఈ రెడ్ షెపైర్ రాళ్ళు అని చెప్పని అన్నారు. క్యాప్షన్ కూడా అదే పెట్టాను నేను. సో రకరకాల రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రాయి చూడండి, ఇది చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇలాగ క్లారిటీగా ఉండి లోపల మెరుపు ఉంటే డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాయి చూడండి, ఇది మామూలు రాయే, కానీ వీడియోలో ఇంత చక్కగా పడింది. ఇది ఈయన ఏమంటారంటే లోపల గ్రీన్ కనబడుతుందండి నాకు అని అంటారు, పైన మనకి ఎల్లో కనబడుతుంది. ఇవన్నీ ఇంక వైట్ స్టోన్స్ ఇవి. సో వీళ్ళు కొత్తగా వేరుతున్నారు, వీళ్ళకి రాళ్ళు దొరికినాయి, మనతో షేర్ చేసుకున్నారు వీళ్ళు. సో వాళ్ళు ఏం చేసుకున్నా కానీ మనం చూపించాలి. మీరు కూడా ఏమంటే పెట్టండి రాళ్ళు. నెక్స్ట్ స్టోన్స్ వీడియోస్ తీసేసి వేరే వీడియోలోకి వెళ్తున్నాను, వేరే వాటిని కూడా చూడండి. ప్రకృతికి సంబంధించిన దాని మీదకి వెళ్తున్నాను. ఈ రాయి కూడా కొత్తగా వీళ్ళకి దొరికింది, వీళ్ళు పెట్టారు. కానీ ఒక అలవాటు ఆటోమేటిక్ జనాలకు వచ్చేస్తుంది. లైటింగ్లో పెట్టి ఆ యొక్క షైనింగ్ కాంతిని చూపిస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి తెలియదు. ఇది బాగా మెరుస్తుంది చూడండి, రాయి ఎలాగుందో. ఇది వజ్రం అయ్యి ఉండొచ్చు. వజ్రం అయితే లక్షలు కాదు, అందరు కోట్లలోనే ఆలోచిస్తున్నారు. వజ్రం కానీ దొరికితే కోట్లని చెప్పని ఆలోచిస్తున్నారు. ఎందుకు వచ్చేస్తాయి కోట్లు? ఎవరి దగ్గర ఉన్నాయి ఇవ్వటానికి? అది క్వాలిటీ ఉండాలి, అది క్లారిటీ ఉండాలి, చక్కగా ఉండాలి. ఇది చూడండి, ఈయన ఇందులోని అది సమాశాకారం కనబడిందంట, లెన్స్లో కూడా చూపించాడు. ఇది డైమండ్ అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కాదు, డైమండ్ కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి చాలా నా చేతిలో వచ్చాయి. ఇది క్లీన్ క్రిస్టల్, ఇది వైట్, ఇది దొరికింది. సో వీడియోస్ చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ 3 చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కటి రాళ్ళు, కానీ కటింగ్ రేట్లు చాలా ఎక్కువైనాయి. కటింగ్ రేట్లు తక్కువ ఉన్నట్లు అయితే సరిపోయేది. క్యారెట్కి 1000-150 రూపాయలు, మనం 100-150 రూపాయలు క్యారెట్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ 20 రూపాయలు 30 రూపాయలు అయితే ఒక రాయిని ప్రతి రాయి జనాలు కట్ చేయించుకుంటారు. వీళ్ళు ఒక రాయి మీద లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఒక 10 క్యారెట్ల రాయి పట్టుకుని వెళ్తే మొన్న 900 రూపాయలు ఇచ్చాడు మా ఫ్రెండ్ కటింగ్కి.